నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మనోహర్. మనోహర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఫ్యాకల్టీ అండి, ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఫ్యాకల్టీ లెక్చరర్గా చేస్తున్నారు. సరే, ఏ ప్రాంతం సార్ మీది? ఏ నియోజకవర్గం? మాది పిఎం పాలెం వస్తుందండి, భీమిలి నియోజకవర్గం. ఓకే, సో వైజాగ్ పార్లమెంట్. వైజాగ్ పార్లమెంట్. ఈసారి ఎవరు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే అభివృద్ధి అయితే ఏమీ నాకు కనిపించలేదండి. బట్ మనకి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఇవన్నీ బాగా రేట్లు అయితే పెరిగిపోయినాయి. సామాన్యుడు నివసించే విధంగా అయితే ఏమీ కనిపించట్లేదు. సో అది మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అభివృద్ధి అనేది ఏమైనా ఉంది సార్? మీరు ఇక్కడే ఉంటారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇక్కడ సమ్మిట్లు, గ్లోబల్ సమ్మిట్లు పెట్టని చెప్పి మాట్లాడారు కదా. ఇక విశాఖపట్నానికి కొత్తగా 5 ఏళ్లలో ఏమైనా కంపెనీస్ వచ్చినాయా? ఉద్యోగాల కల్పన జరిగిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఉద్యోగాలు అంటే ప్రత్యేకంగా అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకైతే సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏమీ డెవలప్మెంట్ లేదండి. సో అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సఫిషియెంట్గా శాలరీ పరంగా కానీ తెప్పించలేకపోయారు అని నేను అనుకుంటున్నాను. అది కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఐటీ సెజ్ మేము అభివృద్ధి చేసాము, లక్షల ఉద్యోగాలు కల్పించామంటున్నారు. మీరు ఒక ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తూ ఉంటారు. మరి ఈ విశాఖపట్నంలో జాబులు చేసుకునే పరిస్థితి ఉందా అసలు? ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం పర్లేదండి, బట్ కానీ ఇంప్రూవ్ అవ్వాలి. ఇది సరిపోదు. ఓకే సార్, ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ మీరు లోకల్లో ఉండే పర్సన్గా విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది అసలు? అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిందండి. అండ్ పర్చేజింగ్ కాస్ట్లు కానివ్వండి, ఇవన్నీ బాగా పెరిగినాయి. అవన్నీ తగ్గాలి మరి. అంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే విశాఖపట్నం రౌడీలకు అడ్డాగా మారింది, గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి వాటికి అడ్డాగా మారింది. ప్లస్ ఏంటంటే భూ కబ్జాలు ఇలాంటివి పెరిగినాయి అని అంటున్నారు. మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏమైనా చూసారా? అందులో వాస్తవం ఉందా? నాకు తెలిసి అయితే అది ఐడియా లేదండి, అలాంటిది నేనైతే చూడలేదు. బట్ ఏదైనా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం పెరిగిందని చెప్పగలుగుతున్నాను. సరే, మీ విశాఖపట్నం పరిధిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైజాగ్ రైల్వే జోన్ ఒకటి, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వంలో ప్రయత్నాలు బాగా జరిగినాయి. ప్రభుత్వం కూడా అడ్డుకున్నట్టు కనిపించిన పరిస్థితి. ఇప్పుడు వీటి గురించి పార్లమెంట్లో బలంగా వాణి వినిపించగలిగిన ఎంపీ ఇక్కడ కావాలి కదా. సో వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ, అలానే టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే క్యాపబిలిటీ ఇద్దరిలో ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే అది నేనైతే చెప్పలేనండి, ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళ ఓటు ద్వారా ఎవరు క్యాపబిలిటీ ఉన్నదన్నది ప్రజలే నిర్ణయిస్తారు నేను అనుకుంటున్నాను. మా ఇన్నర్ ఒపీనియన్ అయితే ఇప్పుడైతే నేను చెప్పలేను. ఓకే ఓకే, అంటే అలా కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అయితే వీటిలో నెగ్లిజెన్సీ ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొంత నెగ్లిజెన్స్ అనేది గ్యారంటీగా ఉంటుందండి. బట్ ఈ ప్రజెంట్ ప్రభుత్వం అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉండాలి, అది నేను అనుకుంటుంది. ఓకే, సో మీ దృష్టిలో సంక్షేమ పథకాలు ఇవ్వడం మామూలుగా ఇవ్వడం కరెక్ట్ అంటారా? అభివృద్ధి చేసి పథకాలు పంచిపెట్టడం కరెక్ట్ అంటారా? సంక్షేమ పథకాలు అంటే పేదవాళ్ళకి కొంచెము వాళ్ళకి ఇవ్వటం అనేది సబవేనండి. బట్ కాకపోతే ఆ ఉద్దేశంతో అని చెప్పి ఇష్టం వచ్చినట్లు పథకాలు ఇచ్చేసి ఖర్చులు పెంచేస్తే అన్నది నా దృష్టిలో తప్పు అనుకుంటున్నాను.